గాజువాక పెద్దగంట 74వ సిద్ధేశ్వర రామాలయ విగ్రహ కలశ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వానం. శ్రీరామ శివ వినాయక ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగును. 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జరుగును. అలాగే 8వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం జరుగును. మరియు రామాలయ విగ్రహ దాతలు శ్రీ కమ్మెల్ల అప్పలరాజు దంపతులు, పంచముఖ వినాయక ఆలయ విగ్రహ దాతలు శ్రీ గుందేసి సత్తిరెడ్డి దంపతులు, పంచముఖ శివాలయం విగ్రహ దాతలు శ్రీ పూతి పోలారెడ్డి దంపతులు. అలాగే ఈరోజు జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన అతిథులు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, దేవన్ రెడ్డి మరియు ఆలయ పెద్దలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై రామాలయము కొన్ని దినాలలో ఇనాగ్రేషన్ కాబడుతుంది. దానికి మరి సిద్ధేశ్వర గ్రామ కమిటీ వారు, గ్రామ ప్రజలు, పెద్దలందరూ సహకారంతో గుడిని దాదాపుగా పూర్తి చేసుకున్నారు. ఇనాగ్రేషన్ కార్యక్రమానికి కూడా మార్చి 4 నుంచి 8 వరకు కూడా పూజా కార్యక్రమాలు చేసి 8వ తారీఖున అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు, అన్నయ్య గారు అబ్బాయి ఆయన కూడా రావడం జరిగింది. నేనే కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మా చేతుల మీద చేయించడం మీ అందరూ కల్పించినటువంటి గౌరవం. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీ ద్వారా వాళ్ళకి తెలియపరచుకుంటున్నాం. నా పేరు గుందే సత్తిరెడ్డి. ఈ సిద్ధేశ్వర గ్రామంలో మా కమిటీ అందరి తరపున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము సుమారుగా ఈ రామాలయం కట్టుకునే స్థితిలో మేము లేనప్పటికీ మాకు ప్రోత్సహించిన పెద్దలు వంశీరెడ్డి గారు మాకందరికీ మొదటి పునాది వేసింది ఆయన ద్వారా మేమందరం కమిటీగా ఏర్పడి మా గ్రామం తరపు నుంచి 23 మార్చి 1వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా గ్రామ ప్రజలందరూ కూడా, మా కమిటీ వాళ్ళందరూ కూడా చాలా రాత్రులు కొండ గుట్ట అనకుండా అన్నీ ఎక్కి ప్రతి ఇంటికి రూపాయి అయితే రూపాయి, 10 రూపాయలు, 20 రూపాయలు కూడా డొనేషన్ చేసి మా కుర్రోళ్ళందరూ కూడా, మా గ్రామ అందరూ ప్రజలందరూ కూడా చేసి ఇవాళ ఈ గుడి నిర్మించడం జరిగింది. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 సంవత్సరాలు పూర్తి చేస్తామైతే మేము అనుకోలేదు. కానీ మా గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం నెరవేరింది. దీన్ని రేపు మార్చి 4వ తారీఖున విగ్రహాల ఊరేగింపుతో కార్యక్రమం అంకురార్పణ చేసి 8వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ అన్నసమారాధనతో కార్యక్రమం ముగిస్తున్నాం. దీనికి మా సిద్ధేశ్వర గ్రామ ప్రజలందరి తరపున గాజువాక నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఇది ప్రత్యేకించి ఆహ్వానంగా పలచేస్తున్నాం. దీని అందరూ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరు వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా సిద్ధేశ్వర గ్రామ ప్రజలందరి తరపున పేరున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాది వెనకబడే ప్రాంతం అండి. మాకు గురుమూర్తి రెడ్డి గారు కానీ, దేవన్ రెడ్డి గారు కానీ, నాగిరెడ్డి గారు కానీ మాకు అంతా సహకరించారండి. ప్రతి ఒక్కరు మా గ్రామంలో 4 గ్రామాలు కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి మేము తీసుకొచ్చామండి. కుంచేరెడ్డి అండి, రామాలయ కమిటీ సెక్రటరీని. ఈరోజు సిద్ధేశ్వర గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి దీనికి డొనేషన్ చేసిన వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మాకు సహాయ సహకారాలు అందిన గురుమూర్తి రెడ్డి గారు కానీ, నాగిరెడ్డి గారిని సిద్ధేశ్వర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. రేపు ఈ కార్యక్రమం అందరూ కూడా ఆహ్వానితులే, అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాలు పంచుకుంటారని కోరుకుంటే అవకాశం అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ గుడి పూర్వం చాలా లోతులో ఉండేదండి. ఇంచుమించు 11 అడుగులు లోతులో ఉండేది. ఆ 11 అడుగుల లోతులో ఉండి గుడికి ఈ సిద్ధేశ్వరం ప్రజలందరూ గుడి లోతులో ఉండిపోవడం వల్ల ఊరికి ఏం మంచి జరగట్లేదు అని అందరూ అనుకున్నారు. ఆ రోజు మేము అనుకున్నాం ఈ గుడిని కొద్ది పైకి లేపి కట్టాలని అనుకున్నామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత తొందరగా అవుతుంది అనుకోలేదు. కానీ ఈ సిద్ధేశ్వరం గ్రామ ప్రజలందరూ కూడా బాగా పూర్తిగా సహకరించారు. ఈ సహకరించిన దీంట్లో మాకు ఈ గుడి ఇంత తొందరగా 11 అడుగులు లోతు కప్పి, ఆ లోతు కప్పడానికైనా ఫస్ట్ ఇది అంకురార్పణ చేయడానికైనా మన టెంపుల్ వంశీరెడ్డి గారు బాగా సహకరించారు. ఫస్ట్లో స్టార్టింగ్లో అక్కడి నుంచి మేము కూడా